బంగారు నాణెముల జోలెను తన తమ్ముడు పోగొట్టుకున్నాడని తెలిసి మరలా సహాయము చేయదలచి చెప్పుల జోడ నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పెను. కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాలు కల అతని చెప్పులను తీసుకుని వెళ్ళిపోయెను. అంతటా సుశీల తమ్ముడు దుఃఖించుచు ఇంటికి వెళ్ళిపోయిను. కొంతకాలము తరువాత సుశీలకు ఈ విషయము కూడా తెలిసి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పెను. ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చొని పలహారము తినుచుండగా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయను దొంగతనము చేసి పారిపోయెను. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమునకు నిందించుకొనుచు తిరిగి ఇంటికి చేరెను. ఇట్లుండగా తన పుట్టింటి వారిని చూడవలనని సుశీల ఒకరోజు ఆమె పుట్టింటికి వెళ్ళెను. తన తమ్ముడి ద్వారా జరిగిన విషయమును తెలుసుకుని విచారించెను. తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయవలెనో తీవ్రముగా ఆలోచించి తను నిత్యము పూజించుచున్న శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగునని గ్రహించి తన సవతి తల్లిచే ఆ శ్రీ మహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది. తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళెను. ఇంతలో మార్గశిర మాసము ప్రారంభమై మొదటి లక్ష్మీ వారము వచ్చినది. నియమనిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నదిగా ఆ రోజు ఏమీయును తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పెను. కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనము పెడుతూ ఆకలిని తట్టుకోలేక తను కూడా చద్దన్నము తినెను. ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసట లక్ష్మీవారము చేసేదనని సుశీల చెప్పెను. రెండవ లక్ష్మీవారము సాయంత్రము ఆ సవతి తల్లి స్నానము చేసుకొని తలకు నూనె రాసుకొనెను. అది అమంగళ సూచిక కనుక పూజకు మరుసటి వారము చేసేదమని సుశీల చెప్పెను. మూడవ లక్ష్మీవారపు సాయంత్రము ఆ సవతి తల్లి పిల్లలకు జడవేయిచు తను కూడా తల దువ్వుకొనెను. సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించెను. మరుసటి లక్ష్మీవారము తన సవతి తల్లిని నిష్టగా ఉంచదలిచి ఆమెను ఒక గృహమున కూర్చుండబెట్టి బయట గడివేశెను. కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుకొనుచూ వచ్చి అరటిపండు తిని తొక్కలను ఆ గృహద్వారము వద్ద వేసిరి.